have 27,000 government schools and 18 lakh students are there. So I've told my people 27,000 schools, whatever I have in the, reduce up to 4,000 schools. రాష్ట్రంలో ఉన్నటువంటి దగ్గర 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిని అన్ని కూడా కుదిస్తాం, రేషనలైజేషన్ చేస్తాం, 4,000కు ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ స్కూల్స్ ఉంటే గతంలో వాటిని బ్రహ్మాండంగా నిర్వహిస్తే నా ప్రభుత్వానికి చేత కాదు, నేను ఆ స్కూల్స్ని 4,000కు దించుతానని చెప్పడం అనేది ఇది ఎంత అనాలోచితమైన చర్య. ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు మళ్ళీపోతే ఏం లేదన్నట్టు ఒకవైపేమో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతానంటాడు, ఆడ వేలాది మంది విద్యార్థులను పెడతా అంటాడు. ఇంకోవైపేమో 1000 తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు పెడతా అంటాడు. మరోవైపు ఉన్న ప్రభుత్వ స్కూల్స్ని తగ్గిస్తా అంటాడు. విద్యాకు చట్టం ఏం చెప్తుంది? ప్రాథమిక హక్కు విద్య అనేది. దాన్ని ఎంత కష్టమైనా ఎంత ఖర్చు పెట్టాల్సి వచ్చినా కానీ పేద కావచ్చు, దిగువ మధ్యతరగతి కావచ్చు, లో ఇన్కమ్ గ్రూప్ కావచ్చు, అటువంటి విద్యార్థులకు ఆ పిల్లలకు విద్యను దగ్గరికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసేది పోయి నేను స్కూల్ తగ్గిస్తానని మాట్లాడడం అనేది నిజంగానే తుగ్లక్ నిర్ణయం. ఇటువంటి ఆలోచన ఏమైనా ఉంటే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.